లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. జిల్లాల సరిహద్దుల సవరణ పైన, అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా చేసినటువంటి ఏవైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణను మళ్ళీ సరిహద్దులను సవరించి మళ్ళీ కొత్తగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వంలో దాదాపు చాలా జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవసరం లేని జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అశాస్త్రీయంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చాలా జిల్లాలు ఏర్పడ్డాయి. సో దాన్ని ఇప్పుడు సవరించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంకా ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే, కరీంనగర్ జిల్లాకు హుస్నాబాద్ ప్రాంతానికి చాలా విడదీయలేనటువంటి బంధం. హుస్నాబాద్ అంటే కరీంనగర్, కరీంనగర్ అంటే హుస్నాబాద్ నుంచి చాలా మంది ప్రజలు నిరంతరం కరీంనగర్కి రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. హాస్పిటల్కైనా, ఎడ్యుకేషన్కైనా, లేకపోతే ఇంకే దేనికైనా కానీ కరీంనగర్కి రావాల్సిందే. అటువంటి హుస్నాబాద్ను పట్టుకుపోయి గత ప్రభుత్వము సిద్దిపేట జిల్లాలో కలిపింది. సిద్దిపేటను ప్రత్యేక జిల్లా చేసి హుస్నాబాద్ను పట్టుకుపోయి సిద్దిపేట జిల్లాలో కలిపింది. కాకపోతే కరీంనగర్ ప్రజలతోటి విడదీయలేనటువంటి బంధం హుస్నాబాద్కి. అయితే గత 1-2 డేస్ బ్యాక్ హుస్నాబాద్లోని జిల్లెలగూడలో ఒక అర్బన్ పార్క్ని శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ, జిల్లాల సరిహద్దుల సవరణ జరిగినప్పుడు దాన్ని శాస్త్రీయంగా సవరించి సరిహద్దులను గుర్తించి జనాభా విస్తీర్ణము అన్నిటిని కూడా గుర్తించి హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు చెప్పిరంటే రాష్ట్రంలో ఒక కీలక మంత్రి, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ ప్రాంతం ఖచ్చితంగా కలవబోతుంది. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హుస్నాబాద్ని కరీంనగర్ నుంచి విడగొట్టారు, సిద్దిపేటలో అశాస్త్రీయంగా కలపడం జరిగింది, రాజకీయ లబ్ధి కొరకు కలపడం జరిగింది అని చెప్పేసి ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్లో కలుపుతామని చెప్పేసి గతంలోనే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్లో కలపబోతున్నారు. సో చాలా రాజకీయ కారణాలతోటి గతంలో హుస్నాబాద్ని కరీంనగర్ నుంచి విడగొట్టారు. ఇక్కడ ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశం తెరపైకి వచ్చిన తర్వాత చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి, చాలా డిమాండ్స్ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా వంగర నుంచి మొదలై దేశ అగ్రపీఠం ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి పివి నరసింహారావు గారి పేరు మీద వంగరను జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన, ఒక డిమాండ్ అనేది వినిపిస్తుంది. వంగరను జిల్లా కేంద్రం చేసి ఈ యొక్క హుస్నాబాద్ని, హుజురాబాద్ని, ఇటు బెజ్జంకిని, ఇవన్నీ మండలాలను, ఈ యొక్క నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఈ క్రమంలో. సో దానికంటే బెటర్గా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగానే జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారికి గుర్తింపు వచ్చింది. వంగరను ప్రత్యేక జిల్లాగా చేయడం కంటే కరీంనగర్ జిల్లా పేరుని పివి నరసింహారావు జిల్లాగా ఎందుకు మార్చకూడదు? పివి నరసింహారావు జిల్లాగా కరీంనగర్ను మార్స్తే అయిపోతుంది కదా, ప్రత్యేక జిల్లా ఎందుకు? ఇటు హుజురాబాద్ ప్రజలను కరీంనగర్ నుంచి విడగొట్టడం ఎందుకు? హుస్నాబాద్ ప్రజల్ని విడగొట్టడం ఎందుకు? బెజ్జంకి ప్రజల్ని కరీంనగర్ నుంచి విడగొట్టడం ఎందుకు? కరీంనగర్ కేంద్రంగానే పివి నరసింహారావు గారి పేరిట జిల్లాను చేస్తే అయిపోతుంది కదా. సో ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటది. ఎందుకంటే కరీంనగర్ వ్యక్తిగానే పివి నరసింహారావు గారిని చూస్తారు కాబట్టి ఈ యొక్క ఆలోచన ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసినటువంటి జిల్లాలో మరొక జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేవలం 2 నియోజకవర్గాలే, ఒకటి వెమ్లవాడ, ఒకటి సిరిసిల్ల. ఈ 2 నియోజకవర్గాలను కలిపి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కొరకు ఒక జిల్లాని చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా అవసరమే లేదు. సిరిసిల్ల ప్రజలకు, వెమ్లవాడ ప్రజలకు కరీంనగర్ తోటే సంబంధం. అలాంటిది కరీంనగర్ నుంచి ఇటు ఉస్నాబాదును విడగొట్టిరు, ఇటు సిరిసిల్ల వెమ్లవాడను విడగొట్టిరు, పెద్దపల్లి ప్రాంతాన్ని కూడా విడగొట్టిరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంత అద్భుతంగా ఉండేది. సో జగిత్యాల ప్రజలకు, కొంత రామగుండం ప్రజలకు, మంతని ప్రజలకు కొంత కరీంనగర్ దూరం అయినప్పుడు కూడా పెద్దపల్లికి, వెమ్లవాడకు, సిరిసిల్లకు, ఉస్నాబాద్కు, కరీంనగర్కి రెగ్యులర్ రాకపోకలు సాగుతూనే ఉంటాయి. అలాంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్ధి కొరకు 3 జిల్లాలు చేశారు, 4 జిల్లాలు. జగిత్యాలు అనుకున్నదే, కాకపోతే పెద్దపల్లి, ఇటు వెమ్లవాడ జిల్లా, ఇటు ఉస్నాబాద్ ఇవన్నీ అవసరమే లేదు. సో అటువంటి సందర్భంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన ఆధారంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. సో ఎట్టకేలకు ఉస్నాబాద్ ప్రాంతం అయితే కరీంనగర్ జిల్లాలో కలవబోతుంది. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా మళ్ళీ కరీంనగర్ లో కలపాలనేటువంటి ప్రతిపాదనలు, డిమాండ్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. సో పరిపాలనా సౌలభ్యం పేరిట రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయొద్దు ఈ యొక్క ప్రభుత్వం కూడా. గత ప్రభుత్వం చేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా తేడా ఉండదు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది, మరి ఈ యొక్క జిల్లాల పునర్విభజన అంశం అనేది ఎంతవరకు పోతుంది, ఎంతవరకు మరి అశాస్త్రీయంగా గతంలో చేసినటువంటి జిల్లాలకు ఈసారి శాస్త్రీయ పద్ధతిలో ఎంత మేరకు న్యాయం జరుగుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం.